ఇక మల్లన్న సాగర్ కట్టపై దుబ్బాక ఎమ్మెల్యే కోత ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. మీరేమంటారు? నిజంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత మన ప్రియతమ మాజీ ముఖ్యమంత్రి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆయనకు ప్రజలలో మరి ఆ ప్రజలలో ఉండే అభిమానంతో తెలంగాణ తన ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా తెలంగాణ రాష్ట్రం సాధించారు. అట్టి రాష్ట్రంలో ఒక పద్ధతి ప్రకారంగా తెలంగాణ పేదలు తర్వాత రైతులు వీళ్ళందరూ కలిసి ఏ స్థితిలో ఉన్నారో ఆయనకు అనుభవంలో రీత్యా ఉన్నది. వారు దాన్ని బట్టి ఇవాళ ఇంత పెద్ద కాళేశ్వరం ప్రాజెక్టు పెడితే అక్కడ కూర్చుండి అసెంబ్లీలో ఉన్న కాంగ్రెస్ నాయకులు ఆనాడు ఆయన పరిపాలనలో 10 సంవత్సరాలలో 4 సంవత్సరాల లోపట్టే చేస్తే ఆయన రికార్డ్ స్థాయిలో దాన్ని నిర్మాణం చేసిండ్రు. ఇవాళ లేనే లేదు అంటే ఈ ప్రాజెక్టు ఇక్కడ కూర్చున్నాం, మేము దీని మీద కూర్చున్నాం, ఇడికి వచ్చి మీరు వచ్చి దాన్ని నిరూపించుర్రి. ఇక సిబిఐలు అడ్డమైన కేసులు పెడుతుర్రు, పార్టీని ఎట్లా పోతుంది, కేసీఆర్ నే వ్యక్తిగతంగా దూషిస్తున్నారు. కాబట్టి వాళ్లకు తప్పకుండా తెలంగాణ ప్రజలు 4 కోట్ల తెలంగాణ ప్రజలు తప్పకుండా వారికి సరి అయిన విధంగా మరి ఈ ప్రజలందరూ కలిసి ఓట్ల ద్వారా వాళ్ళ ఆ నిర్ణయాన్ని తీసుకుంటారు. ఇకనైనా కల్లిబొల్లి మాటలు మానండి, జాగ్రత్తగా ఉండండి. మీరు ఇచ్చినవి ఎప్పుడో గాలికి ఎగిరిపోయినాయి, వాటిని అమలు చేసే ప్రయత్నం చేస్తే కనీసం మీ కార్యకర్తల కన్నా గౌరవం ఉంటుందని తెలియజేస్తున్నాను. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు గాని వీళ్ళంతా చెప్తున్నది ఒకటే. మీరేమంటారు? కాళేశ్వరం ప్రాజెక్టు కుప్పకూలిందని కాలిపోయిందని చెప్పి నోటికొచ్చిన మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒకసారి మల్లన్న సాగర్కి వచ్చి చూడాలి. ఒకసారి మల్లన్న సాగర్ ప్రాజెక్టులో నడుస్తున్న పంపులను చూసి మాట్లాడాలి. సిగ్గుశరం లేక ఓర్వలేక కాళేశ్వరం నీళ్లు వస్తే కేసీఆర్ కు డోకా ఉండదు, ఓట్లేస్తారన్న ఉద్దేశంతో మొదటి నుంచి కుట్రలు చేస్తున్న రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి. 94,000 కోట్లతోటి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తే మేడిగడ్డ బ్యారేజ్ 4,000 కోట్లతో నిర్మించారు. 4,000 కోట్లతో నిర్మించిన మేడిగడ్డ బ్యారేజ్ 2-3 పిల్లలు కూలిపోతే కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం కుప్పకూలిందని మాట్లాడడం సిగ్గుచేటు కుంగిపోయిందని పట్టుకొని కూలిపోయిందని కాలిపోయిందని మాట్లాడడము. కేసీఆర్ నీళ్లు ఇస్తే తెలంగాణ ప్రాంతంలో నీళ్లు ఇస్తే పుణ్యముండదు బిడ్డ అంటారు, కానీ కేసీఆర్ గారు నీళ్లు ఇస్తే పాపం అన్నట్టే కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంది. ఇప్పటికైనా మొన్నటిదాకా ఘోష్ కమిషన్ కాదు, అది కాంగ్రెస్ కమిషన్. అది ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి. కాంగ్రెస్ బీజేపీలు కుట్ర పండుతున్నారు, సిబిఐ పేరు మీద నాటకాలు ఆడుతున్నారు. ఇప్పుడు తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. తెలంగాణ తెచ్చిన కేసీఆర్ కు, నీళ్లు ఇచ్చిన కేసీఆర్ కు. రైట్, ఇది మనకి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు ముఖ్యంగా వీళ్ళంతా చెప్తున్న విషయం ఒకటే. ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రభుత్వం ఏదైతే ఉందో, ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో అది చేస్తున్నటువంటి విష ప్రచారాన్ని. ఏంటంటే మల్లన్న సాగర్ ఒక కాళేశ్వరం ప్రాజెక్టు లో అంతర్భాగంగా నిర్మించినటువంటి ప్రాజెక్టు ఇది. అట్లాగే సిద్దిపేట జిల్లాలో నిర్మించినటువంటి రంగనాయక్ సాగర్ ప్రాజెక్టు కావచ్చు, అటు గజ్వేల్ నియోజకవర్గంలో నిర్మించినటువంటి కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టు కావచ్చు, ఇవన్నీ కూడా కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగంగా నిర్మించినటువంటి ప్రాజెక్టులే ఇవి. అక్కడ మేడిగడ్డ వద్ద ఒక 2-3 పిల్లలు కుంగిపోయినంత మాత్రాన కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి విష ప్రచారం ఏదైతే ఉందో అది ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు, అట్లాగే రైతులు కూడా నమ్మే పరిస్థితిలో లేరని చెప్తూ ఉన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన విధంగా బుద్ధి చెప్పే పరిస్థితి తప్పకుండా ఉంటుందని, ఇది చరిత్రలో నిలిచిపోయే సత్యంగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి చెప్తూ ఉన్నారు. ఓవర్ టు స్టూడియో. ఆల్ రైట్ రంగచారి, థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్స్.